పిఎంసి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పత్రిజీ ధ్యాన మహాయాగం సందర్భంగా ఏర్పాటు చేయబడిన ప్రత్యేక కార్యక్రమం ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ ఇండియా మహేశ్వర మహా పిరమిడ్ కర్తాలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్తో మీ ముందుకు వచ్చేసాను. ఎందుకు స్పెషల్ గెస్ట్ అన్నానంటే మనం ఎవరమైనా సరే ఏదైనా ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డిసెంబర్ 21 నుంచి 31 వరకు పత్రిజీ ధ్యాన మహాయాగం 3 జరగబోతోంది అంగరంగ వైభవంగా. మరి సుదూర ప్రాంతాల నుంచి అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చాలామంది వస్తూ ఉంటారు. ఎక్కడికి రావాలి, ఎలా రావాలి, ట్రాన్స్పోర్టేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, దీనికి సంబంధించిన డౌట్స్ అనేవి చాలామందికి ఉంటూ ఉంటాయి. కాబట్టి సో ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మనతో పాటు స్టూడియోలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి పి శివశంకర్ రెడ్డి గారు. ఆయన గురించి చెప్పాలి అని అంటే పత్రిజీ ధ్యాన మహాయాగం 3కి సంబంధించి చీఫ్ ఆర్గనైజర్ టు టీజీఎస్ ఆర్టీసీ పిఎస్ఎస్ఎం ట్రాన్స్పోర్టేషన్కి అనమాట వ్యవహరిస్తున్నారు. చాలా మెయిన్ బాధ్యతలను ఆయన నిర్వర్తించడం జరుగుతోంది. సో పూర్తి ఇన్ఫర్మేషన్ని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. శివశంకర్రావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. శివశంకర్ రెడ్డి గారు, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా మెయిన్. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎలా వెళ్ళాలి అనే డౌట్స్ చాలామందికి వస్తూ ఉంటుంది. కొంతమంది మనకి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళకి అందరికీ తెలిసిపోతుంది, ఓకే ఇక్కడ దిగాలి, ఇక్కడ ఎక్కాలి, ఇలా వెళ్ళాలి అనేసి. కానీ కొత్తగా మన పిఎంసి చూసి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకి తెలియదు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి పూర్తిగా అసలు ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఎలా రావాలి, అసలు మీకు ఈ బాధ్యతల్ని ఎవరు అందించారు, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ప్రపంచవ్యాప్త పిరమిడ్ సొసైటీ వ్యవస్థాపకులు వారికి నా యొక్క ధ్యాన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నాకు 1994 నుంచి పరిచయం. కర్నూలులో నాకు పరిచయం పత్రిజీ గారితో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన అడుగుబాటల్లో, ఆయన ఆశయాలు వెంబడి ప్రతిక్షణం నా యొక్క జీవితం నడుస్తుంది. సో ఆ బుద్ధుడు, అపర బుద్ధుడు అయినటువంటి ఆయన మార్గం వల్లనే ఈరోజు నేను ఈ శక్తికి రాగలిగినాను. ఇంతమంది ప్రజలకు ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాను అంటే ఆయన దగ్గర నేర్చుకున్న విద్య, టీజీఎస్ ఆర్టీసీ యజమానితో ఉన్న నా యొక్క వినయం వలన ఈరోజు నేను ఏ క్షణమైనా బస్సులు ఏర్పాటు చేయడానికి, ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా ఏర్పాటు చేయగల శక్తి రావడానికి కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీకు ఆ విభాగాన్ని ఆయన ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటండి? యాక్చువల్ నాకు 1996లోనే నేను ఆర్టీసీలోకి ప్రవేశించాను. అప్పుడు పత్రిజీ గారు పిలిచి, ఇంకా నీ పని ఫ్యూచర్లో నీతో నాకు ఉంటుంది, నువ్వు డ్యూటీ శ్రద్ధగా వేరా, ఇంకా ఆబ్సెంట్లు కాకొద్దు, మంచి డ్యూటీ చేసి శ్రద్ధ చేసుకో అని చెప్పాడు. అది నాకు తెలియదు. ఆ మహానుభావానికి ఒక యుగం వరకు ఆయనకు ఆ జ్ఞానం ఉంది. ఒక యుగాన్ని ఎలా నడిపించాలనే ఉద్దేశంతో ఆయన నడవడిక ఉంది. కాబట్టి ఆయన మాటలు విన్నా కాబట్టి ఈరోజు 26 సంవత్సరాలు నేను ఆర్టీసీలో కండక్టర్గా పనిచేస్తున్నానంటే కారణం పత్రిజీ గారు. ఉద్యోగం చేసుకుంటూనే, సంసారం చేసుకుంటూనే నేను బుద్ధుని అయ్యానని చెప్పడానికి నేను నా జీవితమే ఒక ఎగ్జాంపుల్. 1991లో ఆయన పిఎస్ఎస్ఎం స్థాపించిండు. ఏ ఉద్దేశం అయితే ప్రతి ఆత్మకు మేలు జరగాలనుకున్నాడో అది నేను ఆత్మజ్ఞాని అయ్యాను, ఇది నా చివరి జన్మ అని నాకు అర్థమైపోయింది. సో ఆయన బాట వెంబడి, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే 2012లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు, నువ్వు ట్రాన్స్పోర్ట్కి ప్రపంచ ధ్యాన సభలకు నువ్వు ఇన్ఛార్జ్గా ఉండమని వ్యవహరించమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పత్రిజీ గారి యొక్క మాటలే నా జీవిత ఆచరణకు దారితీశాయి. ఈరోజు ఆ బాధ్యత వహించింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు ఆయన ఈ బాధ్యతని నేను స్వీకరిస్తున్నాను. ఓకే అండి. మరి ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? అంటే పర్మిషన్ల విషయంలో కానివ్వండి, లేకపోతే ఎన్ని బస్సులు పెట్టాలి అనే విషయంలో కానివ్వండి, ఎప్పుడైనా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందా? ఇబ్బందులు వస్తూ ఉంటాయి. పోయినసారి కొద్దిగా ఇబ్బంది ఎదురైంది. ఎందుకంటే అది మాకే కాదు, గవర్నమెంట్ కూడా ఎదురైంది. మహిళా స్కీమ్ మొట్టమొదటిసారిగా పెట్టారు కాబట్టి 13 సంవత్సరాల నుంచి మేనేజ్మెంట్ మాకు సహకరిస్తుంది. టీజీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజా సంస్థ కాబట్టి, ప్రజల శ్రేయస్ కోసం ఏర్పడిన సంస్థ కాబట్టి మరి వారు సహకరించారు కాబట్టి ఇన్ని ఏర్పాటు చేయగలను. కొద్దిగా ఇబ్బంది అయింది పోయినసారి. ఎందుకంటే మహిళలందరికీ వాళ్ళు కూడా ఒక్కసారిగా ఎక్కువ పెరిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి సిటీ బస్సులు మనకు పోయినసారి బంద్ చేశారు. సో అప్పటికి కొద్ది ఇబ్బందులు అయినప్పటికీ టీఎస్ఆర్టీసీ యాజమాన్యం వేరే రకంగా సహకరించింది. రీజనల్ మేనేజర్ శ్రీదేవి మేడం గారు ముఖ్యంగా, ఆమె కూడా సత్సంగి, ఆమె పరమహంస యోగానంద శిష్యురాలు. ఆమె రాత్రి నేను 1:30కు ఫోన్ చేసినా కూడా పికప్ చేసి మరి కలకుర్తి డిఎం గారిని ఆదేశాలు ఇచ్చి ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మహిళలు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్,
కొద్దిగా ఇబ్బంది పడ్డారు పోయినసారి. అయినా వాళ్ళు మన పిరమిడ్ మాస్టర్లు కాబట్టి అర్థం చేసుకొని మరి సిటీలో దిగిన వాళ్ళు మళ్ళీ లగేజ్తో వస్తారు. వారం రోజులు లగేజ్ తోటి సికింద్రాబాద్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కడతాల్లో దిగాలంటే ఇబ్బంది పడతారు. సో ఈ విషయం కోసం మన ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి సార్ ప్రతి క్షణం ఆయన దాన్ని క్వశ్చన్స్ చేస్తూ ఏ విధంగా అరేంజ్ చేద్దామని నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మీటింగ్లో చెప్పారు సారు, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా పర్మిషన్ తీసుకొని యాజమాన్యానికి సూచనలు ఇస్తారు. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈసారి సిటీ బస్సులు కూడా డైరెక్ట్గా పిరమిడ్కి ఏర్పాట్లకు మన పిఎస్ఎస్ఎం మన హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు ఉన్నారు. మన విజయభాస్కర్ రెడ్డి గారి సహాయ సహకారాల వలన మరి ఈరోజు వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఎలాంటి బస్సు ఏ క్షణంలో అయినా సరే, ఎన్ని బస్సులు పెట్టడానికైనా సరే ఆర్టీసీ యాజమాన్యం కూడా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ వింటుంది. వారి ఆదేశాల ప్రకారం యాజమాన్య సహాయ సహకారాలతో ప్రతి పిరమిడ్ మాస్టర్ని ఒక్క క్షణం కూడా సమయం వృధా కాకుండా ఎన్ని లక్షల మంది వచ్చినా కూడా డైరెక్ట్గా ప్రతి శక్తి స్థాయిలు తీసుకెళ్ళడానికి మనకు అన్ని సహకారాలు అందజేస్తున్నారు. విజయభాస్కర్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు కదండి. సో వాళ్ళకు ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినప్పుడు ఓకే, అందరూ గ్యాదర్ అయ్యి మాట్లాడుకుంటారు ఇక్కడ నుంచి ఇలా వెళ్దామనేసి. సో కొంతమంది తెలీదు ఎలా వెళ్ళాలి, ఎలా రావాలని తెలీదు. సికింద్రాబాద్లో దిగుతారు, కొంతమంది నాంపల్లిలో దిగుతారు, వాళ్ళ వెసులుబాటుని బట్టి దిగుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఇలా ఉంటుంది అనేది ఎలా తెలుస్తుంది? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు, ఎలా ఇస్తారు? మనకు వాలంటరీ టీమ్స్ ఉన్నారు. ఇప్పుడు నేను నా ఫోన్ నెంబర్ అందరికి అవైలబుల్లో ఉంది. ధ్యాన జగత్ మ్యాగజైన్లో కూడా ఇచ్చారు. సో ఒక రోజు ముందు మనం ట్రైన్ ఎక్కేటప్పుడే మాకు ఫోన్ చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు ఎక్కుతున్నాము, ఇక 1 అవర్ 1 డే జర్నీ ఉంది, సో పలానా టైంకి మేము దిగుతున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము అది నోట్ చేసుకొని ఆ టయానికి ఆర్టీసీ యజమానంతో బస్సు ఏర్పాట్లు మాట్లాడి వాళ్ళ ఫోన్ నెంబర్స్తో పాటు బస్సు నెంబర్స్తో పాటు వాళ్ళకి దిగే టైం కల్లా వాళ్ళకి అవైలబుల్ ఉండేలా మన వాలంటీర్స్ ఉంటాం అక్కడ 24 అవర్స్. నాంపల్లిలో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో, మళ్ళీ మనకి ఎంజీబీఎస్లో మన వాలంటీర్స్ మేము రెడీగా ఉంటాం. మనము ప్లే కార్డు పట్టుకొని ఉంటాం, పత్రిజీ ఫోటోలతోటి మన ప్లే కార్డ్స్ పట్టుకొని మనం పిరమిడ్ సేవాదాలు టీషర్ట్స్ వేసుకొని ఉంటాం. సో లాంగ్ కాబట్టి సికింద్రాబాద్ గుర్తుపట్టడం కష్టం. 2019లో నేను ఇదే ఫార్ములా ఫాలో అయ్యాను. టీషర్ట్స్, మనం పిరమిడ్ టోపీ, తర్వాత పత్రిజీది ప్లకార్డ్స్ పెట్టుకొని మనము పెద్ద ఎత్తున దిగడం వల్ల దిగిన ఎమ్మడే అరే మన వాళ్ళు కనపడారు అని వాళ్ళు హ్యాపీ అయ్యి సో వాళ్ళకి బస్సులు అరేంజ్ చేసి డైరెక్ట్గా పంపడం జరిగింది. 2019 టీజీఎస్ ఆర్టీసీకి మా డిపో తరపునే ఒకే డిపోకి 15 lakhs రెవెన్యూ రావడం జరిగింది. సో అవన్నీ అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి. మా ఎండి గారు కూడా, డైనమిక్ ఎండి గారు సత్యనారాయణ గారు ప్రజల గురించి ఆలోచిస్తారు కాబట్టి పిరమిడ్ మాస్టర్లు కూడా ప్రజా సంస్థ కోసమే సేవ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వారు కూడా 24 hours ప్రజల కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు మహిళలకు ఉచిత ఏర్పాటు చేసిన తర్వాత ప్రతిరోజు 65 లక్షల మంది ట్రావెల్ చేస్తున్న వారికి ఆర్టీసీ యాజమాన్యం కృషి, ఆర్టీసీ కార్మికుల కృషి చాలా ఉంది. సరే, ఎండి గారికి కూడా ఈ సందర్భం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. ఇంతమంది మహిళలకి మరి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేయగలుగుతున్నారంటే, ఇప్పుడు మహిళలకి కేవలం సపరేట్ బస్సులు పెట్టడం జరుగుతుందా, లేకపోతే ఎలా ప్లాన్ చేయబోతున్నారండి? వాళ్ళకి ఆల్రెడీ ఏ బస్సు ఎక్కడి నుంచి అయినా, తెలంగాణ నుంచి వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడైనా ఆధార్ కార్డు ఉంటే, తెలంగాణ అడ్రస్ ఉంటే వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు స్పెషల్ బస్సెస్ల కోసం వెయిట్ చేయడం కంటే వారు ఎప్పుడు బస్సు దొరికితే అప్పుడు వెళ్ళిపోవడం మంచిది. ఇప్పుడు బస్ స్టాండ్లోకి వచ్చినాక కడతాలకి అచ్చంపేట బస్సులు ఉన్నాయి, శ్రీశైలం బస్సులు ఉన్నాయి, తర్వాత కలకుర్తి డిపో బస్సులు ఉన్నాయి. వాళ్ళు టైం వృధా చేయకూడదు. పత్రిజీ గారికి ఒకటే చెప్పారు నాకు 2012 నుంచి ఇప్పటి వరకు కూడా, సమయం వృధా చేయకు, పిరమిడ్ మాస్టర్ల సమయం చాలా గొప్పది, వాళ్ళకి దిగినంబడే బస్సు ఏర్పాటు చేయాలి, అది నీ పని. సో వచ్చే పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా పత్రిజీలనే మేము భావిస్తున్నాము. పత్రిజీ గారు ఏర్పాటు చేసిన దీనికి ప్రతి పత్రిజీ గారిని అక్కడ ఏర్పాటు చేయాలి, అక్కడ పంపే భాగ్యం మాకు కలిగించినందుకు మన పిఎస్ఎస్ మూమెంట్కి పత్రిజీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఓకే అండి. లాస్ట్ ఇయర్ ఎన్ని బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందండి? ఈసారి ఏమన్నా బస్సుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? ఎట్లా? బస్సుల సంఖ్య మనకు ప్రతి ఇయర్ కూడా ఇయర్ ప్రకారమే మన ట్రస్ట్ వాళ్ళు అడుగుతున్నారు. మనకు హైదరాబాద్ రీజను, సికింద్రాబాద్ రీజను, మహబూబ్ నగర్ రీజను పర్మిషన్లు మనకు 11 years నుంచి ఏ విధంగా ఇచ్చారో ఈసారి ఆ విధంగా ఇవ్వండి. పోయినసారి కొద్దిగా ఇబ్బంది పడినాం కాబట్టి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. గవర్నమెంట్ కూడా మరి ఆర్టీసీ యజమానికి అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందని మేము భావిస్తున్నాము. ఆ రిక్వెస్టేషన్ మన ట్రస్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, విధి విధానాల ప్రకారం ఎలా ఉందో మళ్ళీ మనం ఆ రోజు ఒక
మనం ప్రకటన ఇద్దాము. సో అలాంటి ప్రాబ్లం అయితే ఎలాంటిది లేదు. గవర్నమెంట్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆర్టీసీ వాళ్ళ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్కరూ హాయిగా రండి, బుక్ చేసుకోండి, ట్రైన్స్కి రండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు పెట్టడానికి ఒక శ్రమం కూడా వాళ్ళ వృధాయం చేయకుండా మాస్టర్ని పత్రిజీ శిక్షణలోకి తీసుకోవాల్సిన బాధ్యత, దాన్ని సమన్వయం చేయాల్సిన బాధ్యత పిరమిడ్ మాస్టర్గా నాకున్నది. సో పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్న వినయము, పత్రిజీ గారు ఎస్పెషల్లీ యాక్చువల్గా ఆయన రీజనల్ మేనేజర్గా చేశాడు. ఆ యజమాని గొప్పతనం ఏందో నాకు పత్రిజీ గారి దగ్గర నేర్చుకున్నాను. 10 కాలాలు సంస్థ నిలబడాలంటే యజమాన్యం గొప్పది. పత్రిజీ గారు ఎప్పుడు చెప్పేవారు, ఆధ్యాత్మిక శాస్త్రం మేనేజ్మెంట్ అనేది గొప్ప శాస్త్రము అని ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కూడా పోల్చేవాడు. మేనేజ్మెంట్ గొప్ప శాస్త్రం ఎలాగో ఆధ్యాత్మిక శాస్త్రం కూడా గొప్ప శాస్త్రం అని. ఇప్పుడు పిఎస్ఎస్ఎం హైదరాబాద్ పిరమిడ్ ట్రస్ట్ వాళ్ళు పత్రిజీ ఆశయాలను తీసుకెళ్ళడం ఎంత కష్టపడుతున్నారు. ఆ యజమాన్యం ఉంటేనే కదా మనకు. సో ఆ ఆర్టీసీ యజమాన్యం వాళ్ళందరికీ ఎప్పటికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే ఇప్పుడు మహిళలు ఉంటే ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ ఎంతవరకైనా సరే ఫ్రీ వెళ్ళొచ్చు ఆధార్ కార్డ్ చూపిస్తే. సో పత్రిజీ ధ్యాన మహాయాగానికి డైరెక్ట్గా కర్తాలకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీరు టైం వృధా చేసుకోకుండా మీరు వెళ్ళండి అని సలహా ఇస్తున్నారు. టైం వృధా చేసుకోకుండా వెళ్ళండి అని సలహా ఇస్తున్నారు. మరి అక్కడ హెల్పింగ్ డెస్క్ అనేది ఏమన్నా ఉంటుందా? అంటే మీరు ఎలా వెళ్ళాలి, ఏ ప్లేస్కి వెళ్ళాలి, అక్కడి నుంచి ఏ బస్ ఎక్కాలి అనేది మహిళలకి తెలియజేయటంలో మీ యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది? అక్కడ హెల్పింగ్ డెస్క్ అనేది ఉంటుందా? హెల్పింగ్ డెస్క్ మనం ఉంటాం, వాలంటీర్స్ ఉంటాం స్టేషన్స్లో. అక్కడ 24 hours మార్నింగ్ 4 o'clock 3 o'clock రెడీ ఉంటాం. మా ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా ఫోన్ నెంబర్ చేసినా కూడా అట్ ఎనీ టైం 1 o'clock వచ్చినా కూడా వాళ్ళు ఫోన్ చేయవచ్చు. లేడీస్ ఎంతమంది ఉన్నా సరే ఆ 5 minutes 10 minutesలో బస్ అరేంజ్ చేయగలుగుతాం. అంటే బస్ మొత్తం నిండే వరకు వెయిట్ చేయాలా లేకపోతే ఎట్లా? బస్సు మా గ్రూప్ ఉంటే ఎంబడే పెట్టేస్తాం, కొద్దిగా వెయిట్ చేయాలంతే. ఒక ట్రైన్ కాబట్టి చాలా ట్రైన్లో దిగుతుంటారు కాబట్టి అంత టైం ఏం పట్టదు. మనం బస్ స్టాండ్లోకి వస్తే కల్లకుర్తి డిపో వాళ్ళు ఉంటాయి కాబట్టి బస్ స్టాండ్లోకి వచ్చి ఎక్కితే తొందరగా వెళ్ళిపోతారు. ఓకే, 25 ప్లాట్ఫామ్ నెంబర్ బస్ స్టాండ్లో. ఇప్పుడు శివశంకర్ నా ఫోన్ నెంబర్ ఉంది. నా ఫోన్ నెంబర్ 9703132419. ఓకే, ఈ నెంబర్కి ఎనీ టైం ఫోన్ చేస్తే ఎనీ టైం ఫోన్ చేసినా అవైలబుల్ ఉంటాం. ఓకే, సరస్వతి ఉంది మా మిస్సెస్ కూడా. ఆమె 9542841560. ఓకే, సో మేడంకి కాల్ చేసినా కాల్ చేయొచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎం నారాయణ అని ఉంటాడు కండక్టర్, ఆయన 7382811065. ఓకే, ఈ 3 నెంబర్లలో ఏ నెంబర్కి కాల్ చేసినా 24 hours అసలు ఖచ్చితంగా మీరు అవైలబుల్ ఉంటారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మొగలయ్య అని ఉంటాడు సికింద్రాబాద్లో, ఆయన కూడా అక్కడ కండక్టర్ చేస్తారు కాబట్టి వాళ్ళంతా ఆర్టీసీలో కంట్రోలర్స్ అందరూ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ డ్యూటీలో ఉన్న వాళ్ళు. అసలు ఇబ్బంది పడాల్సిన అవసరం కానీ భయపడాల్సిన అవసరం కానీ లేదు. ఒకవేళ సరే మనం కడతాలకు వెళ్ళిపోయాము, అక్కడ ఉన్నాము, మనకి అక్కడికి సంబంధించిన దర్శనీ ప్రదర్శనలు చుట్టుపక్కల ఉంటాయి కదండి. సో అలా వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారనుకోండి. సో ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే ఇన్ఫర్మేషన్ అక్కడ ఎవరిస్తారు? స్పెషల్ డెస్క్ ఏమైనా ఉందా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి? ఎవరు చూసుకుంటారు? అక్కడ మనకు స్టాల్ ఉంటుంది, ఆర్టీసీ ఎంక్వైరీ స్టాల్. అక్కడ మన వాలంటీర్స్ ఉంటారు. సో వాళ్ళకి అక్కడ చెప్పేస్తే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, నాకు ఇస్తే మేము అరేంజ్ చేస్తాం. ఏ బస్సు ఇస్తారు ఇట్లా యాత్రలకు చుట్టుపక్కల పోవడానికి, ఇట్లా శ్రీశైలము, లేకపోతే ఇక్కడ మనకు కర్నూలు పిరమిడ్ ఉన్నాయి, జగన్నాథ్ గట్టు ఉంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మన ధ్యాన కేంద్రాలు వెళ్ళడానికి కానీ మన టెంపుల్స్ కానీ వాళ్ళకి బస్సు ఇస్తారు. 40 members ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి ఎంగేజ్ ఇచ్చి 2 daysకి 1 dayకి అంటే అరేంజ్ చేయగలుగుతాం. ఓకే, అటువంటి ఇబ్బందులు ఏముండవు? అలాంటి ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఇప్పుడు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ సర్వీస్ చేస్తున్నారండి? ఎప్పుడైనా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేకపోతే మీ వల్ల వచ్చిన జనాలు ఇబ్బంది పడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ ఇయర్ మీరు ఏం మార్పు చేస్తూ ముందుకెళ్తున్నారు? నాకు పత్రిజీ గారు నేర్పించిన దానిలో కామన్ సెన్స్. ఏ పరిస్థితులు ఎలా వస్తాయో మనకు తెలియదు. పత్రిజీ గారు చెప్పారు, జీవితం సుడిగుండం లాంటిది, ఎలా వచ్చినా దాన్ని దాటే ఆత్మజ్ఞానం పత్రిజీ గారు నేర్పించారు. ఆ ఆత్మజ్ఞానం వలన, ఆ ఆత్మజ్ఞానం ఇప్పుడు మనం చెప్తుంటాం జనరల్గా, చదువుల ఫలం ఏంది? వినయమే కదా. నువ్వు కలెక్టర్ అయినావా, డాక్టర్ అయినావా, ఏదైనావా అనేది మనకు కాదు సంబంధం. నీకు వినయం ఉంటే నువ్వు చదువుకున్నాడు లెక్క. నువ్వు ఆత్మజ్ఞానివా కాదా, నువ్వు ఒక గొప్ప సొసైటీ నుంచి ఒక గురువు దగ్గర ఉన్నావు, నీకు ఆ సందర్భంలో ఆ సిచ్యువేషన్లో నువ్వు ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి అనే కామన్ సెన్స్ వలన ఈరోజు ఏ పరిస్థితులు వచ్చినా కూడా నాకు ఆర్టీసీ వాళ్ళతో మాట్లాడే వినయం విధానాల వలన మనకు అటువంటి పరిస్థితులు ఎదురవుతూనే ఉంటాయి. జీవితం అన్నాక మనం అనుకున్నట్టు నడవదు.
ఇప్పుడు మహిళలు ఉన్నారు చాలామంది. ఇప్పుడు నేను 26 ఏళ్ళ సర్వీస్ కండక్టర్గా నేను. నాకు ఇప్పుడు మహిళలు గవర్నమెంట్ పెట్టింది. ఇప్పుడు ఎలా అంటే అలా 3 బస్సుల మంది ఎక్కుతారు. అయినా నేను ఓపికతో చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. గవర్నమెంట్ ప్రజలకు ఇచ్చింది. సో వాళ్ళు వాడుకుంటున్నారు, అది వాళ్ళ హక్కు. సో ఇంతమంది ఎక్కుతున్నారు కదా అని నేను మాట్లాడకూడదు. ఇట్ ఈస్ నాట్ మై రైట్. ఇది నా బాధ్యత. ఇప్పుడు మనకు పంచభూతాలు ఉన్నాయి. ఎందుకు చేయాలా మీకు అంటే ఏం చేస్తాం మనం? సూర్యుడు 24 గంటలు వెలుగుతున్నాడు. భూమి 24 గంటలు వర్క్ చేస్తుంది మన కోసం. మనం ఎందుకు చేయాలనే క్వశ్చన్ మార్క్ అజ్ఞానం అది. పత్రిజ్ గారు నాకు ఒకటి చెప్పారు. అంటే అందరూ ఒకేలా తీసుకోరు కదండి. ఇప్పుడు కొంతమంది ఎక్కువసేపు వెయిట్ చేయాలి అన్న పరిస్థితి ఉంటే, అబ్బా ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేదు, మేము ఇబ్బంది పడ్డాము, జస్ట్ ఒక మాట అయితే అనేస్తారు. అన్నది నువ్వు తినాలి. తింటేనే కదా నీకు అనుభవం వచ్చేది. మానవ అవమానం ఎదిరించుకోవడం పత్రిజ్ నేర్పించిన గుణపాఠమే కదా మనకు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మానవ అవమానం ఉంటుంది కదా. వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. అది వాళ్ళ తప్పు కాదు కదా. మనకు ఆత్మజ్ఞానం ఉంది కదా, మనం చదువుకోవాలి కదా. మన కామన్ సెన్స్ పెంచుకొని మనమే వాళ్ళకి ఏర్పాటు చేయగలగాలి కదా. ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు ఈ సృష్టిలో ఏ వర్క్ అయినా చేయగలుగుతారు ప్రపంచంలో. పత్రిజ్ గారు ఇచ్చిన ఆత్మజ్ఞానం వల్లనే నేను ఈ వర్క్ చేయగలుగుతున్నాను. ఆత్మజ్ఞానం లేకపోతే లేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నారు వివేకానంద స్వామి. నువ్వు ఏదైనా వర్క్ చేయడానికి ఆ జ్ఞానం కావాలి. శక్తి ఉంటేనే సరిపోదు. మన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం లేకపోతే శూన్యమే. ఋషులు మహర్షులు పత్రిజ్ గారు చెప్పింది అదే. నువ్వు ఆత్మజ్ఞానిగానైనా నువ్వు ఏదైతే నువ్వు అవసరమో అది నీకు లభిస్తే ఇంకా ఈ సృష్టిలో ఏది అవసరం లేదు. పత్రిజ్ గారు నాకు ఆత్మజ్ఞానం ఇచ్చారు. ఇంకా నాకేం కావాలి పని చేయడానికి? నేను దుఃఖం లేకుండా జీవించడానికి ఇంత ఇచ్చిండు. ఏం వర్క్ చేయాలి? పంచభూతాలను చూసి నేను నేర్చుకోమన్నాడు పత్రిజ్ గారు. మహిళలను చూసి నేర్చుకోమన్నాడు. అంతమంది మహిళలు బస్సులో ఎక్కుతుంటే ఎంత ఆనందం ఉంటుంది. సో పత్రిజ్ గారు నేర్పించిన ఆత్మజ్ఞానం వల్లనే నేను ఏ పనైనా చేయగలుగుతాను, నేను ఆనందంగా చేయగలుగుతాను. కాదు, ఏ లోటుపాట్లు లేకుండా ఎంతో జాగ్రత్తగా పర్మిషన్ల దగ్గర నుంచి లేకపోతే బస్సెస్ అరేంజ్ చేసే దగ్గర నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా వ్యవహరించినా కూడా ఎంతో కొంత నెగిటివిటీ అనేది వస్తూ ఉంటుంది. ఏది ఇలా వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి వాళ్ళు ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు. ఇంత కష్టపడి నేను చేస్తున్నా, అరే వాళ్ళు ఇలా ఎందుకు అనుకున్నారు అని ఎప్పుడన్నా మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? అప్పుడు మీరు ఎలా తీసుకుంటారు? ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల, లేకపోతే ఎక్కువ సేపు వెయిట్ చేయాల్సి వచ్చినందువల్ల అతను అలా ఫీల్ అయ్యాడని అనుకుంటారా? లేకపోతే దాన్ని అధిగమించడానికి నెక్స్ట్ టైం ప్లాన్ మార్చుకుంటారా? మీరు ఎలా ఆలోచిస్తారు? నేను దాని జ్ఞానంగా ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటాను. అదొక అనుభవం అంతే. నా అనుభవం కూడా ఉండాలి. అన్నీ మనకు వ్యతిరేకంగానే అందరు యాక్సెప్ట్ చేయడం అనుకుంటే ఎలా అవుతుంది? వాళ్ళు అర్థం చేసుకోవాలనుకోవడం మన అజ్ఞానం ఉన్నాడు. పత్రిజ్ గారు ఒకసారికి క్వశ్చన్ వేసినప్పుడు సార్ ఆన్సరే నా జీవితాన్ని తీసుకున్నాను. సార్ ఏం చెప్పారంటే, మీరు ఇంత ఉద్యమం నడిపించారు కదా పత్రిజ్ గారు, మీరు ఈ ప్రపంచం మొత్తం కూడా ఇంత ఉద్యమం నడిపించారు, మీకు మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు మధ్యన కూడా నడిపించారు కదా అంటే, వాళ్ళు అర్థం చేసుకోవాలి అనుకోవడమే మన అజ్ఞానం అని చెప్పాడు ఆయన. ఎంత గొప్ప సత్యవాక్ మాట్లాడారు పత్రిజ్ గారు. వాళ్ళు అర్థం చేసుకోవాలని అనుకోవడమే మన అజ్ఞానం. అవును, ఇంతమంది వస్తున్నప్పుడు ఒకళ్ళిద్దరు ఇబ్బంది పడటం అనేది సర్వసాధారణం, సహజం. సో నువ్వు దాన్ని పట్టించుకోకూడదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆవేశంలో ఉంటారు. కోపాలు ఆవేశాలు అనేవి కొద్దిసేపులు ఉంటాయి. కోపం ఎంతసేపులు ఉంటుంది? కొద్దిసేపులు ఉంటుంది. కొద్దిసేపు తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు పోయినసారి అదే ఇబ్బంది అయిపోయింది. రాత్రి నాకు ఈయన 12 ఏళ్ళలో ఇబ్బంది చేసిరు, మళ్ళీ ఆడెక్కీడ దిగాలని చాలామంది అన్నారు మన మాస్టర్లు. అంటే ఏమవుతుంది? మన వాళ్ళే కదా, మన కుటుంబమే కదా, మన వాళ్ళే కదా. మన వాళ్ళు అనుకుంటే మనం అనుకుంటాం విశ్వమంతా మన కుటుంబం అన్నాడు కదా పత్రిజ్ గారు. ప్రపంచం అంతా పిరమిడ్ మాస్టర్లే అన్నాడు కదా. సో కొద్ది సహనం. ఓకే, ఇప్పుడు ఈ 11 రోజులకి TGSRTC వాళ్ళ సపోర్ట్ ఏ విధంగా ఉంటుందండి? TGSRTC ఉన్నతాధికారులకు ఎప్పుడు నాకు సహకరించారు. వాళ్ళకి నేను నా ఆత్మ ప్రణాళిక ఉపయోగపడారు కాబట్టి నేను ఎప్పుడు వాళ్ళ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇక ముందు ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది. 26 ఏళ్ళ ఈ సర్వీస్లో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంది కాబట్టి నేను చేయగలిగినాను. ఇంత ఆనందంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగకుండా. ఇప్పుడు PDMY 3కి ఎంతమంది వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారండి? ఇప్పుడు దాదాపు మనకు 2019లోనే మనం 200 బస్సులు వాడాం మా డిపోవి, ముషీరాబాద్ డిపోవి. అంటే ఇప్పుడు 24 అవర్స్ తిరుగుతాయా ఎట్లా అండి? లేకపోతే పర్టికులర్ టైంకి బస్ అనేది అవైలబుల్ ఉంటుంది అనేది ఉంటుందా? ఎట్లా? మనం 24 అవర్స్ అక్కడ ఉంటాము. మన పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడైతే అవసరం అనుకుంటామో అప్పుడు ఇమ్మీడియట్గా మనం డైవర్ట్ చేయగలుగుతాం బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్స్లో.
ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్లో వస్తారు, అప్పుడు మనకు బస్సు అరేంజ్మెంట్లో లేదు, కానీ జనాలు ఒక 100-200 మంది దిగిర్రు. సో అక్కడ లైన్లో బస్సు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని డైవర్ట్ చేస్తారు. ఇప్పుడు ఒక రూట్లో 10 బస్సులు ఉన్నాయి, సో 2 బస్సులను డైవర్ట్ చేస్తారు. అది ఇన్స్ట్రక్షన్స్, అధికారుల ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఓకే. ఇమీడియట్గా వాళ్ళకి పెట్టగలుగుతారు డైరెక్ట్గా. దాదాపు మనకు 3 రీజన్స్ పర్మిషన్ ఇచ్చారు ఎవ్రీ ఇయర్. మనకు 2002 ఎండి ఏకే ఖాన్ కార్ నుంచి ఇప్పుడు సజ్జనార్ వరకు కూడా మనకు సహకారం ఉంది. సో అందరు ఎండి గారికి అందరు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. సో లాస్ట్ ఇయర్ ఎంతమంది వచ్చారు, ఇప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు డైలీ కనీసం అంటే మనకు మినిమం 30 బస్సెస్ అవసరమవుతుంది, స్పెషల్ బస్సులు. ఇక్కడ మన బస్ స్టాండ్ నుంచి వేయది కాక, బస్ స్టాండ్ నుంచి కలకుర్తి డిపో వారు అరేంజ్ చేస్తారు. అక్కడివి కాక సికింద్రాబాద్ నుంచి కానీ, రైల్వే స్టేషన్స్ నుంచి కానీ, నాంపల్లి నుంచి కానీ 20 days మినిమం 300 స్పెషల్ బస్సెస్ అవసరమవుతుంది. ఓకే. 300 to 500 మధ్యన కంపల్సరీ. బస్ స్టాండ్లతో కొలుస్తుంటే 500 బస్సులు ఖచ్చితంగా ఆర్టీసీ అవసరం అవుతుంది. మరి ఇప్పుడు 21st నుంచి 31st వరకు ధ్యాన మహాయాగాలు జరుగుతూ ఉంటాయి. సో 21st రోజు రావచ్చు కొంతమంది, లేకపోతే 2nd, 3rd డే, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా వస్తూ ఉంటారు. కొంతమంది ఉండిపోతారు, ఏదైనా కానీ వెళ్ళే అప్పుడు మాత్రం అందరూ కలిసి ఒకసారే వెళ్తూ ఉంటారు కదా. సో అప్పుడు ఎటువంటి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు మీరు? అండ్ అక్కడ ఇన్ఫర్మేషన్ స్టాల్ గురించి చెప్పండి. సో ఇంతవరకు మనము రైల్వే స్టేషన్స్లో అందరం అక్కడ ఉంటాం. అయితే ఈ లాస్ట్ డే రోజు అందరు వాలంటీర్స్ మనం స్టాల్ కాడ ఉంటాం, ఎంక్వైరీ స్టాల్ కాడ, మన ప్రాంగణం, పిరమిడ్ ప్రాంగణంలో. అంటే ప్రతిసారి ఒక ఏరియాలోనే పెడతారా, లేకపోతే ఎట్లా? మన స్టాల్ కార్డ్ నుంచి, మన ప్రాంగణం నుంచి మన స్టాల్ కార్డ్కి వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం లాస్ట్ 3 days రిటర్న్ అవుతూ ఉంటారు. ఓకే. జనరల్ 28th, 29th, 30, 31st 9 కల్లా మన ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది. సో అప్పుడు అందరికీ లాంగ్ డిస్టెన్స్ పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటాయి, ఇప్పుడు విజయవాడకి కానీ, కర్నూలుకి కానీ. సో వాళ్ళ ముందు వచ్చి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి బస్ మంది సరిపోయేటట్టుగా మనం పెట్టేయగలుగుతాం. సూపర్ లగ్జరీలు కానీ మామూలుగా స్టేషన్స్కి వెళ్ళిపోయే వాళ్ళకి వాళ్ళందరూ వచ్చి ఇన్ఫర్మేషన్ రాపియాలి. అక్కడ బుక్ ఉంటుంది, స్టాల్ ఉంటుంది, పోలీస్ శాఖ ఎడబెడతాము, అన్నదానం ఎక్కడితే అక్కడే మన ఆర్టీసీ ఎంక్వైరీ స్టాల్ ఉంటుంది. సో అక్కడికి వచ్చి టీజీఎస్ ఎంక్వైరీ స్టాల్లో వచ్చి మన మెంబర్స్ అక్కడ రాపిచ్చిపోతే మనం అందరికీ పంపడానికి మనం అన్ని ఏర్పాట్లు ఉంటుంది. ఓకే. ఏదైనా దూర ప్రాంతాలు, ఇప్పుడు విజయవాడ అట్లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళాలి అని అనుకుంటే కనుక ముందుగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, సో ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ టైంకి ఈ బస్ రెడీగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్లియర్గా ఉంటుంది. సో వాళ్ళైతే ఇబ్బంది పడే ప్రసక్తే లేదంటారు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చాలామందికి ఈ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఇబ్బంది ఉంటుందేమోనని చాలామంది మన పిఎంసి ప్రోగ్రామ్స్లో కూడా కాల్ చేసి ఎలా రావాలి, నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి రావాలనేది నాకు తెలియదు, సో హైదరాబాద్ వరకు రాగలుగుతాం కానీ అక్కడి నుంచి ఎట్లా వెళ్ళాలో మాకు ఐడియా లేదు, అందుకని ఆగిపోతున్నాము అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. 24 hours నా జీవిత బతుకిదే. పత్రిజీ గారు ఒక మాట అనేవారు, బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, నా బతుకు రోడ్డు బతుకురా, నీ బతుకు బస్ స్టాండ్ బతుకురా అన్నాడు. అంటే రోజుకి 10,000 మంది వచ్చే రోజు వస్తారని కూడా సార్ చెప్పడం జరిగింది. అంటే నీ పని 10,000 మంది రోజు వచ్చేదాకా నీ పని ఉంటుందిరా, బతకాల్సిందే నీ భూమి మీద, నువ్వు ఈ పని చేయాల్సిందే అని పత్రిజీ గారి ఆదేశాలుగా తీసుకున్నాం. ఇంకా ఈ సందర్భంగా స్వర్ణమాల పత్రి మేడం గారికి కూడా ఈ సందర్భంగా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కర్నూలులో 1994లో బ్రహ్మర్షి పత్రిజీ గారితో నాకు పరిచయం, మేడం వారితో ఉండడము, వాళ్ళిద్దరిని ఆదర్శంగా తీసుకొని సంసారం చేస్తూనే, ఉద్యోగం చేస్తూనే జీవితాన్ని సహజంగా జీవించేలా ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే కారణం ఆ ఆది దంపతులు, పిరమిడ్ సొసైటీకి ఆది దంపతులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు, స్వర్ణమాల పత్రి మేడం గారు. వారిని ఆదర్శంగా తీసుకొని నేను కూడా హ్యాపీగా జీవిస్తున్నాను. ఇదే సందర్భంగా ముఖ్యంగా ముషీరాబాద్ డిపో, నాకు 20 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను. ముషీరాబాద్ డిపో నుంచే మనకు అన్ని అరేంజ్మెంట్స్ ఎక్కువగా వస్తుంటాయి. ముషీరాబాద్ డిఎం గారు అందరు సహకరించారు. పోయినసారి కూడా ముషీరాబాద్ డిఎం గారు 1 నంబర్ సర్వీసులకు మనకు బస్టాండ్ వారికి కూడా ఖాళీ బస్సులు అందరినీ వందల మందిని ఎక్కి పంపించారు. ఈ సందర్భంగా ముషీరాబాద్ డిఎం గారు కూడా, కిషన్ రావు గారు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఫైనల్గా పిఎంసి ప్రేక్షకులందరికీ మీ తరపు నుండి, టీజీఎస్ ఆర్టీసీ తరపు నుండి ఇన్విటేషన్ ప్లీజ్, PDMY 3కి రావాల్సిందిగా. ప్రపంచవ్యాప్త పిరమిడ్ మాస్టర్లందరికీ ఆహ్వానం, ప్రత్యేక ఆహ్వానం. పత్రిజీ కలల పంట, సకల సర్వ ప్రాణి కోటి ఆనందంగా హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో పత్రిజీ ధ్యాన యాగంలోకి అందరూ తండోపతండములుగా లక్షలాది మందిగా సకుటుంబంగా రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. రైట్ అండి, ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ చూసారు కదండి PDMY3 స్పెషల్ ప్రోగ్రామ్ విత్ శివశంకర్రావు గారు. సో చాలా దూరాల నుంచి వచ్చే వాళ్ళు ఎలా రావాలి, ఎలా మనం ఎక్కడి నుంచి ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి, ఈ అంశాలకి సంబంధించి చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి నిమిషం కూడా అవైలబుల్గా ఉంటారు శివశంకర్ గారు, వాళ్ళ మిస్సెస్ గారు అండ్ టీమ్ కూడా చాలా అవైలబుల్గా ఉంటారు. సో మీకు ఏ డౌట్స్ వచ్చినా కూడా ఆయన చెప్పిన నెంబర్కి కాల్ చేసి మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. ఇది ఇవాళ PDMY3 ప్రత్యేక కార్యక్రమ విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.